హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడిగంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. నేను కూడా బాలుతో పాటు వెళ్ళిపోతాను అని అన్న సత్యం. అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. బాలు మీనలు ఇద్దరు ఇంటికి రాగానే ప్రభావతి వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది. అప్పుడు మీనా, మేమిద్దరం అంత పెద్ద తప్పు ఏం చేశామో తెలుసుకోవచ్చా అత్తయ్య అని అంటుంది. అప్పుడు ప్రభావతి, చేసిందంతా చేసి ఇప్పుడేమీ తెలియనట్టుగా మేమేం తప్పు చేశాం అత్తయ్య అని అడుగుతున్నావేంటే, మీ ఇద్దరి కారణంగానే కదా నా నెత్తిన తద్దినం తీసుకొచ్చి పెట్టారు అని అంటుంది. అప్పుడు మీనా, మరి అంత నిష్ఠూరంగా మాట్లాడకండి అత్తయ్య అని అంటుంది. అప్పుడు ప్రభావతి, నేను వీడినే నా కొడుకు కాదు అని అంటూ ఉంటే నువ్వు నన్ను అత్తయ్య అని పిలుస్తావేంటి? ముందు మీరిద్దరు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోండి. నా కొడుకుని, కోడల్ని ఇంట్లో నుంచి గెంటేసినందుకు నేను మీ ఇద్దరికి వేస్తున్న శిక్ష ఇది అని అంటుంది. అప్పుడు బాలు, నాకు అర్థం కాదు, రవి శృతిలని మేమిద్దరం ఏమన్నా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పామా అని అంటాడు. అప్పుడు ప్రభావతి, అదంతా నాకు తెలియదు. నువ్వు ఫంక్షన్ హాల్లో గొడవ చేయడం వల్లనే శృతి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు శృతి అక్కడ ఉండడం వల్ల రవి కూడా ఈ ఇంటికి రావడం లేదు. వాళ్ళిద్దరూ ఈ ఇంటికి దూరం అయ్యారంటే దానికి కారణం మీ ఇద్దరి కారణంగానే అని అంటుంది. నువ్వు చేసిన గొడవ వల్ల అక్కడ నా పరువు పోయింది. అందరి ముందు నేను చాలా చులకనైపోయాను. నా మొహం కొట్టేసినంత పని అయింది. నన్ను ఇలాంటి పరిస్థితుల్లో ఉంచిన నువ్వు రోజు నా కళ్ళ ముందు తిరగడానికి వీల్లేదు. రోజు నేను నీ మొహాన్ని కూడా చూడాలనుకోవడం లేదు కూడా. వెంటనే వెళ్ళిపోండి అని అంటుంది. అప్పుడు బాలు, ఇప్పటికిప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే మేమిద్దరం ఎక్కడికెళ్ళి బతకాలి అని అంటాడు. అప్పుడు ప్రభావతి, మీరెక్కడికెళ్ళి బ్రతుకుతారో నాకదంతా అనవసరం. ఇన్నిసార్లు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అంటూ ఉన్నా కానీ ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే నుంచున్నారేంటి అని అంటుంది. అప్పుడు బాలు, రామీనా అని కోపంగా మీనాని పైకి తీసుకెళ్లి లగేజ్ అంతా సర్దుకొని కిందకి తీసుకొని వచ్చి, నువ్వేమి బాధపడనక్కర్లేదు, నువ్వు చెప్పినట్టుగానే మేమిద్దరం ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం అని అంటాడు. అప్పుడు ప్రభావతి సంతోషపడుతూ ఉంటుంది. అలానే రోహిణి, మనోజులు కూడా సంతోషపడిపోతూ ఉంటారు. అప్పుడు మీనా, వెళ్ళొస్తాం మావయ్య గారు అని అంటుంది. అప్పుడు బాలు, నాన్నకెందుకు చెప్తున్నావు మీనా, ఆయన కూడా మనతో పాటు వచ్చేస్తున్నారు కదా అని అంటాడు. అప్పుడు ప్రభావతి, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మీ నాన్న మీతో పాటు రావడం ఏంటి? ఆయన ఎక్కడికి రారు, ఇక్కడే ఉంటారు అని అంటుంది. అప్పుడు బాలు, నాన్నని చూడకుండా నేనుండలేను, నన్ను చూడకుండా నాన్నుండలేడు, అందుకని నాన్న కూడా మాతో పాటు వచ్చేస్తాడంతే. ఏం నాన్న, నువ్వు మాతో వచ్చేస్తున్నావు కదా అని అంటాడు. అప్పుడు సత్యం, అవునరా, నేను కూడా మీతో పాటే వచ్చేస్తాను పదండి అని అంటాడు. ఆ మాట వినగానే ప్రభావతి, ఏంటండి మీరు కూడా, మీరు వాళ్ళతో వెళ్ళిపోతానంటారేంటి? నేను మీ భార్యనండి, నన్ను వదిలేసి వాడితో వెళ్ళిపోతానంటారా అని అంటుంది. అప్పుడు సత్యం, అదంతా కాదు ప్రభా, బాలు వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోతాను అని అంటాడు. అప్పుడు ప్రభావతి, ఒరే పాపిస్టోడా, నువ్వు ఇద్దరి భార్యాభర్తల్ని విడతీస్తున్నావురా అని అంటుంది. అప్పుడు బాలు, నువ్వు మాత్రం తండ్రి కొడుకుల్ని విడదీయాలనుకోవడం లేదా అని అంటాడు. అప్పుడు సత్యం, ఎప్పుడైతే నిన్ను మీనాని ఇద్దరిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పిందో అప్పుడే నా భార్యగా అన్ని హక్కులని కోల్పోయింది. ఇక నేను ఈ ఇంట్లో అస్సలు ఉండను. పదరా బాలు, నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను, వెళ్ళిపోదాం అని అంటాడు. అప్పుడు ప్రభావతి, ఏవండి ఏవండి అని అంటూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.